గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చే అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా ఒక చర్చనీయాంశంగా మారింది. హైడ్రా హడలెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ హైడ్రా ఏంటి అంటే ఈ చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ ఏవైతే కబ్జాకు గురయ్యాయో ఈ కబ్జాకు గురి కాకుండా చూస్తున్నదే పరిరక్షిస్తుంది హైడ్రా. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ హైడ్రాను ఏర్పాటు చేశారు. సో హైడ్రా దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏదైతే చెరువులు కబ్జాలకు గురయ్యాయో ఆ కబ్జాలకు గురైన ఉన్నాయో అవి మొత్తము బిల్డింగ్లు మొత్తం కూల్చివేస్తున్నాయి. అనుమతులు లేకుండా కబ్జాలు చేసి కట్టిన బిల్డింగ్స్ ఏవైతున్నాయో గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కావచ్చు, మరొకటి కావచ్చు, అవన్నీ కూడా ప్రస్తుతం కూల్చే పనిలో ఉన్నప్పటికీ ఆ వంతు ఇప్పుడు జన్వాడకు చేరుకుంది. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది. ఆ యొక్క ఫామ్ హౌస్ కూల్చివేయబోతున్నారన్న సమాచారంతో నిన్న కేటీఆర్ టీం హైకోర్టుకు వెళ్ళింది. హైడ్రాకు అనుమతి వద్దు, స్టే ఇవ్వాలి, అక్కడ ఫామ్ హౌస్ కూల్చవద్దు అని. సో వెంటనే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ నాది కాదే, నా స్నేహితుడిది, సో నేను లీజుకు తీసుకున్నానని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మరి నిజంగా కేటీఆర్ తనది కాదు అన్నప్పుడు మరి అక్కడ కేటీఆర్ వైఫ్ అక్కడ మరమ్మతులు చేయిస్తుంది. స్వయంగా నేనే వెళ్ళాను, నా కారు వేసుకొని వెళ్ళాను అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పారు. అది కేటీఆర్దే. దాంతోపాటు గతంలో మనం చూసాం ఇదే రేవంత్ రెడ్డి అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి దానిపైన డ్రోన్ ఎగిరేసినప్పుడు రేవంత్ రెడ్డిని కేసు పెట్టి ఆయనను జైల్లో ఉంచారు, మనం చూసాం. మరి ఇవన్నీ కానప్పుడు ఆ రోజు కేటీఆర్ అయినప్పుడు ఈరోజు కేటీఆర్ది కాదని ఏదంటారు. ఇది నెటిజన్ల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మరి నిజంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? కేటీఆర్ అంటున్నారు నిజంగా అది ఇల్లీగల్ అయితే నేనే అక్కడ ఉండి కూల్చివేస్తాను. సో అది కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల కూడా ఆ జన్వాడలో ఉన్నాయి, అవన్నీ కూల్చండి. సో ఈ హైడ్రా అనేది ఒక రాజకీయ కుట్రతో కక్షతో చేస్తున్నారని చెప్పేసి మరి ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా? మరి దీనిపైన బీజేపీ కూడా స్పందించింది. హైడ్రా ఇదేదో కక్షపూరితంగా ఉండొద్దు, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి కూడా హైడ్రానా ఇది హైడ్రామా అనే విధంగా చెప్తున్నారు. మరి ఇది కోర్టుకైతే వెళ్తున్నారు. మరి ఈ హైడ్రా వల్ల నిజంగా రాజకీయ నాయకుల టార్గెట్ కోసం పెట్టారా? నిజంగా ఇది పారదర్శకంగానే చెరువులు, కుంటలు ఏవి కూడా కబ్జాల గురి కాకుండా తీసుకొచ్చారా? దీన్ని ఏ రకంగా చూడాలి? మరి కేటీఆర్ చెప్పిన కామెంట్స్ కావచ్చు, ఆ ఫామ్ హౌస్ అంశం కావచ్చు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయాలు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో అసలు కేటీఆర్ ఏం మాట్లాడేది ఒకసారి విందాం మనం. అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉందిగా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలబడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. చూసాం కదా కేటీఆర్ ఏం కామెంట్ చేశారో. సో నాది కాదు, నా స్నేహితుడిది అంటున్నారు. మొత్తం వెళ్దాం, నేను అక్కడే ఉంటాను, అందరివి కూల్చేద్దాం. అక్కడ పొంగులేటి ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నాయో చూద్దాం. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా GHMC ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దర్పాల్ రాజశేఖర రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు మనకు జూమ్లో లైవ్లో ఉన్నారు. ఇక BRS పార్టీ సీనియర్ నాయకులు అండ్ పల్లెరావి గారు మనకు లైవ్లో సిద్ధమన్నారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా పల్లెరావి గారు మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా కేటీఆర్ కామెంట్స్ కూడా విన్నాము. ఏంటి దగ్గరుండి కూల్చేద్దామన్నారు, మరి అది నాది కాదు అని చెప్పేసి నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. కానీ గతంలో మనం చూసాం ఇదే రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసినప్పుడు ఏ రకంగా కేసులు పెట్టారు, ఏ రకంగా జైలుకు పంపించారు అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న ఫామ్ హౌస్ అది నాలా పైనే ఉంది అనేది ఈరోజు అందరూ అంటున్నారు. అంటే సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు వచ్చే వరకు మరొక న్యాయం అనేది అంటున్నారు. ముఖ్యంగా ఈ హైడ్రా గురించి ఏం చెప్తారు? BRS పార్టీ హైడ్రాని ఏ రకంగా చూస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్నటువంటి విఠల్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు హైడ్రా అన్నది సరే, దానికి ఇప్పుడు ఎవరు వద్దనట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో
మనం అన్ని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాల్సినటువంటి అన్ని కూడా లీగల్ గా ఉండాల్సిందే, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాల్సిందే, దాన్ని తప్పనిసరిగా దాన్ని ఒకటి. రెండు, ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ హైదరాబాదులో గతంలో తెలంగాణ కంటే ముందు గతంలో విచ్చలవిడిగా ఏది లేకుండా ఆ లేఅవుట్స్ కానీ ఇవి కానీ ఇల్లీగల్ గా ఇష్టానుసారంగా చెరువులు కుంటలు అన్నిటినీ చేసినటువంటిది మనం చూసినాం, తెలుసు, అది అందరికి తెలుసు. సరే, ఇక మళ్ళీ మనం దాని లోపలికి పోయి మాట్లాడి ఒకరి మీద వేయటం అనేది కాదు. గతం అంటే ఎప్పుడండి? మీరున్నప్పుడేనా? 2000 తెలంగాణ కంటే ముందు అని చెప్పాను స్పష్టంగా. అంతకు ముందు సర్పంచులుగా ఉండండి, సర్పంచుల పేరు మీద కూడా ఇష్టానుసారంగా లేఅవుట్లు వచ్చింది. ఉన్నటువంటి విఠల్ గారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. కూడా లేఅవుట్ అని గ్రామ పంచాయతీ లేఅవుట్ అని చెప్పేసి ఉన్నది. ఇదివరకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మినహాయిస్తే, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎంసీహెచ్, గతంలో ఎంసీహెచ్ మినహాయిస్తే అంటే హైదరాబాద్ జిల్లా పరిధి మినహాయిస్తే మిగతా చోట్ల అంతటా కూడా ఏంటంటే గ్రామ పంచాయతీలు ఉండేది. వాటి ఎల్బీనగర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా ఉండేది. ఆ గ్రామ పంచాయతీలు కలిపి 87 అనుకుంటా, నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇయర్ ఐడియా లేదు, 85, 87 ఆ ప్రాంతంలో చాలా వాటిని మున్సిపాలిటీలుగా చేస్తారు. అంతకు ముందు ఇక్కడ జరిగినటువంటి ఏంటంటే చాలా ఆ తర్వాత పరిణామ క్రమంలో కూడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. మీకు ఏమైందంటే అంతకు ముందు వాస్తవంగా ఇక్కడ లేఅవుట్ పర్మిషన్ కానీ అటువంటి వాటిని కూడా తీసుకున్నది. కానీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏం చేసిందంటే 80s లో 90s లో దాదాపు 2000 వరకు ఇదే ప్రాసెస్ జరిగింది. 2005 వరకు. అప్పట్లో పాత సర్పంచుల సంతకాల పేరు మీద పాత సర్పంచులు ఇచ్చినట్టు వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసినటువంటి సర్పంచ్ కూడా అదే కాలంలో ఎప్పుడో తీసుకున్నట్టుగా సర్పంచ్ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చేసి లేఅవుట్లు ఇచ్చేసి ప్లాట్లు అమ్మినటువంటిది వాళ్ళ ఇద్దరు సమస్య కారణం అది. వాళ్ళ మనం మీకు ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఎల్బీ నగర్ అట్లంటే 2014 అది మాట్లాడితే 2014 ముందు 37,000 చెరువులు కుంటలు ఉంటే దాదాపు 14,000 చెరువులు కబ్జాలకు గురైనాయి. ఇక అది మనం మాట్లాడాలంటే చర్చ వేరు. నేనేమంటా, కేటీఆర్ది ఫామ్ హౌస్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఎప్పుడు తెరపైకి వచ్చింది అంటే నిన్న కేటీఆర్ సన్నిహితుడు కోర్టుకు వెళ్ళడంతో ఈ రోజు ఈ చర్చ వచ్చింది. మొన్నటి వరకు అందరూ కూలుస్తున్నారు. ఎక్కడ పాపం సామాన్యులు చాలా మంది అండి. నిన్న చూశాను నేను కొందరివి. వాళ్ళు పాపం ఎవరో అమ్మారు, ఎవరు లేఅవుట్ చేశారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలియదు, ఇచ్చారు, కట్టుకున్నారు, వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నారు. ఇప్పుడు అవి కూల్చారు. వాళ్ళు ఎవ్వరు కోర్టుకు వెళ్ళలే. రాజకీయ నాయకుల దగ్గరికి రాగానే కోర్టుకు వెళ్ళారు. ఇది కేటీఆర్ది ఫామ్ హౌసా కాదా అని. ఇప్పుడు కేటీఆర్ గారే చాలా స్పష్టంగా చెప్పిండు. దానికి సంబంధించి కేటీఆర్ గారే చెప్పిండు. కేటీఆర్ గారు ఏం చెప్పింది? ఇది నాకు సంబంధం లేదు, నాకు అది చాలా స్పష్టంగా చెప్పిండు కదా. ఉన్నవాడు కోర్టుకు పోతాడు, ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి వాడు అప్పుడెప్పుడు. అయితే ఇక్కడ వినండి, ఇక్కడ కుట్రపు కక్షపూరితంగానో ఉద్దేశపూర్వకంగానో వీళ్ళకి సంబంధించిన అది కాదు. బాజాప్తా ఇవాళ కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో కూడా ఉంది కదా. ఎవరైతే కూల్చాలని హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, హైదరాబాద్ లో గొప్పగా ఇవన్నీ చేస్తున్నామంటున్నారో వాళ్ళందరి ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళందరి ఫామ్ హౌస్ లో ఫస్ట్ అవి మొదలు పెట్టండి. వాట్ ఈస్ రాంగ్? వద్దంటే కదా, ఎవడు దాపట్లేదు, వాటితో మొదలు పెట్టమని చెప్తున్నా. అవి కూడా చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ పేరు ఉన్నటువంటి వాడు కోర్టు పోయినప్పుడు కోర్టు ఏం ఆపమని చెప్పలే కదా. కోర్టు ఆ వ్యక్తికి లీగల్ గా ఫైట్ చేసే హక్కు ఉన్నది. అది కోర్టు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం ఇస్తుంది. అది కాదంటలేరు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇవాళ అక్కడ ఎవరైతే ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, నేను కేటీఆర్ గారు పేర్లు కూడా చెప్పాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నది, ఇవాళ ఎమ్మెల్సీ మన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారికి ఉన్నది, ఇంకా చాలా మందికి ప్రతి ఒక్కరికి ఉన్నది. అందరి మొదలు ఏ రాజకీయం నేను చెప్తున్నా. నేను తెలంగాణ ఒక ఉద్యమకారులు ఎవరు స్పేర్ చేయకండి, అవసరం లేదు, ఎవరు స్పేర్ చేయొద్దు, అన్ని చేయండి. కేవలం ఎంపిక చేసినట్టుగానో ఉద్దేశపూర్వకంగానో అవి టార్గెట్ చేసి చేయటం అనేది కాదు. ఖచ్చితంగా చేయండి. ఎవరు వద్దంటారు. కేటీఆర్ గారు చెప్పిండుగా నేను దగ్గర నుండి కూల్ చేపిస్తా అని చెప్పేసి. ఇంకా దానికి ఇంకేమున్నది? ఆయన కాపాడే ప్రయత్నం చేయలే కదా. ఆయన వచ్చి దీన్ని సేవ్ చేయండి అని చెప్పేసి చెప్పలే కదా. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. నిజంగా నేనే కూల్చేస్తున్నప్పుడు మరి కేటీఆర్ ఆదర్శంగా ఉంటే అయిపోద్ది కదా, ఫస్ట్ ఆయన కూల్చేయమని చెప్పేసండి, దాని తర్వాత అందరూ వద్దాము అని ఆదర్శంగా నిలబడమని చెప్పమంటున్నారు కేటీఆర్.
ఎవరు కూర్చోమంటే ఆయన చాపిండా? కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రైట్, ఒకసారి అది కాదు, మీరు కేటీఆర్ గారు వచ్చేది ఆపలేదు కదా, కోర్టుకైతే వెళ్ళారు కదా. కోటారే ఒక స్థల యజమానిగా ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తికి కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళిండు. ఎవరైనా వెళ్తారు, వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్తారు, వెళ్ళే హక్కు ఉంది కాబట్టి వెళ్ళిండు. సో రవి గారు, ఈ హైడ్రా అనేది కేవలం కొంతమంది కేటీఆర్ ఏం సంబంధం? కాదు, ఇది కేవలం హైడ్రా అనేది కొంతమంది వ్యక్తిగత టార్గెట్ తోటే ఏర్పాటు చేసింది అంటారా మీరు? హైడ్రా పేరు మీద డ్రామాలు వద్దండి, నిజాయితీగా హైడ్రా పేరు మీద డ్రామాలు వద్దు. నిజాయితీగా అక్రమ కట్టడాలకు సంబంధించి చేయదలుచుకుంటే మొట్టమొదటిగా రెవెన్యూ మంత్రి, మిగతా మంత్రులు ఉన్న వాళ్ళతో మొదలు మీ నిజాయితీతో ప్రూవ్ అవుతుంది. కాదండి, ఎవరు తెలియదా రవి గారు? 111 ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఎవరి ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మనం తీసుకురావాల్సిన అవసరం లేదు, మనం దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి చెప్పుచ్చి ఎవరో ప్రైవేట్ ఉన్నది ఈయనకు సంబంధం ఉందని చెప్పేసి చెప్తూ మీరు అన్ని స్కిప్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు. బరాబర్గా ప్రతిదాన్ని కూల్చండి, ప్రతిదాన్ని చేయండి. అక్రమ కట్టడాల్లో FTL లో కానీ RFL లో కానీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూల్చడానికి ఎవరు ఆపట్లేదు. స్వయంగా కేటీఆర్ గారు కూడా చెప్పిన, నేను కూడా చెప్తున్నాను. రవి గారు, మీకు గుర్తుందో లేదో, మీరు హైడ్రా పేరుతో డ్రామాలు వద్దంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న దానం నాగేందర్ మరి ఏ పార్టీలో ఉన్నాడండి? ఆయన పైన కేసు ఎందుకు నమోదైందండి? ఆయనకు ఎందుకు కూల్చేశారండి? మరి నిజంగా అట్లా అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన కూల్చొద్దు, ఆయన మీద కేసులు పెట్టొద్దు కదా. మొదట అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. ఏం చెప్తున్నా నేను, 1-2 ఉదాహరణలు చెప్పొద్దని చెప్తున్నా నేను. అది అప్పటికి సంబంధించి దానం నాగేందర్ కేసు ఈజ్ డిఫరెంట్. మీరు 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 విషయం లోతుల్లోకి పోయి చెప్పండి, లోతుల్లోకి పోయి అర్థం చేసుకొని మాట్లాడండి. దానం నాగేందర్ కేసు అప్పటికే పండించినటువంటిది కోర్టు నేపథ్యంలో అది జరిగింది. నేనేమంటున్నా అంటే నేను దానం నాగేందర్ని ఆపమని చెప్పట్లేదు, అట్లాగే నిన్న ఎవరైతే కేటీఆర్ గారు ఫ్రెండ్ అని చెప్తున్నారో దాన్ని ఆపమని చెప్పట్లేదు. బరాబర్గా ప్రభుత్వము పెద్దలు ఎవరైతే ఉన్నారో వాటి ఉన్నటువంటి అందరికి ఉన్నాయి అక్కడ, వాటిని కూడా చేయండి అని చెప్తున్నాను. రైట్, విఠల్ గారు అని చెప్పట్లేదు, ఇంతకంటే స్పష్టంగా ఏది ఆపొద్దు. ప్రజలకు ఏదైతే అక్రమంగా ఉన్నటువంటి FTL లో కానీ RFL లో కానీ ఇంకా లేదా 111 జీవోలో కానీ ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా స్పష్టంగా అన్నిటి పట్ల అదే హైడ్రా అదే నీతిగా వ్యవహరించాలని చెప్పేసి చెప్తుంది. అన్నిటి పట్ల అదే విఠల్ గారు ఏంటి ఈ హైడ్రాను స్వాగతిస్తున్నారా? చేసినట్టు ఉన్నారు. కాదు, మీ పార్టీలో ఇద్దరు 2 రకాల కామెంట్ చేశారండి. కిషన్ రెడ్డి మాట్లాడతారు ఇది హైడ్రానా లేక హైడ్రామా అనేది. ఇక మన ఇతను బండి సంజయ్ కామెంట్ చేశాను ఏమని, ఎందుకు కేటీఆర్ అంతా ఉలిక్కి పడుతున్నావు, నిజంగా నీ ఫామ్ హౌస్ కానప్పుడు ఆ రోజుల్లో మరి ఎందుకు ఆ రకంగా కేసులు పెట్టావు, ఎందుకు అడ్డుకుంటున్నావు, ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసి ఈ రకమైన ఇద్దరు ఒక డిఫరెంట్ ఒకటి డ్రోన్, నీ ఇంటి మీద డ్రోన్ తీస్తే ఊరుకుంటావా? ప్లీజ్, నీ ఇంటి మీద ఒక వ్యక్తి ఇంటి మీద డ్రోన్ అనేది తిప్పితే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా అప్పుడు ఆ రోజు అంటే ఇక్కడ డ్రోన్ పాయింట్ కాదు, నేనేమంటున్నా డ్రోన్ పాయింట్ కాదు. కేటీఆర్ నాది అని ఆ రోజుల్లో అన్నాడు కదా, అది పాయింట్. అక్కడ డ్రోన్ తిప్పడానికి ఆ రోజు కేటీఆర్ సీరియస్ అయ్యాడు కాబట్టి. రవి గారు ప్లీజ్, డ్రోన్ కారణంగా విఠల్ గారు డ్రోన్ తిప్పినందుకు రైట్ రవి గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజేశ్వర, మీకు మా బ్రదర్ పల్లెరావునికి, రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా కోటేశ్వరరావుకి, వీక్షకులకి గుడ్ మార్నింగ్. హైడ్రా అనేది ఇది కొత్తది కాదు. గతంలో GHMC పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక వింగ్ ఉండే, ఎన్ఫోర్స్మెంట్ వింగ్. దాన్ని కొంత ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీ కావచ్చు, వ్యక్తిగతంగా నేను కూడా దాన్ని స్వాగతిస్తా తప్పకుండా. ఎందుకంటే పల్లెరావునికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 45,000 చెరువులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 2,000 చెరువులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ పరిమితిలోనే GHMC కావచ్చు, HMDA పరిమితిలో ఇవాళ వేల మీద లెక్క వచ్చే చెరువులు ఎక్కడ పోయినాయి? ఇవాళ హుస్సేన్ సాగర్ నుంచి, ఇప్పుడు రాజేష్ అన్న హుస్సేన్ సాగర్ నుంచే ప్రారంభిద్దాం. అవును, హుస్సేన్ సాగర్ చుట్టూ కట్టడాలు ఎక్కడున్నాయి? ఒక స్టార్ హోటల్స్ కావచ్చు, ఐమాక్స్ థియేటర్ కావచ్చు, లేకపోతే పార్కులు కావచ్చు, కొంత భాగం కాదన్నా గండిపేట. అది ఎందుకు గండిపేట తీసుకుందాం, గండిపేట సగం పోయింది. కమింగ్ టు దట్ పాయింట్ అన్న, నువ్వు సరూర్ నగర్ చెరువు తీసుకో, హుస్సేన్ సాగర్ చెరువు తీసుకో, దుర్గం చెరువు తీసుకో, కాజగూడ చెరువు, నేను ఇక్కడే ఉంటాను గచ్చిబౌలిలో, కాజగూడ చెరువులో
ఫీనిక్స్, మీనాక్షి, అపర్ణ వాళ్ళు, మై హోమ్స్ వాళ్ళు పెద్ద పెద్ద మొత్తం హై రైజ్డ్ బిల్డింగ్స్ తీసుకొచ్చి వాళ్ళ FTL పేరు మీద చెరువులను కబ్జాలు చేసేస్తే హైదరాబాద్ ఏమైతుంది మరి? పడ్డ నీరంతా రోడ్ల మీదకి వస్తాయి. చెరువుల కబ్జాలు ఒక ఎత్తు అయితే ఉన్న చెరువుల్ని కూడా మొత్తం మురికి కూపలు చేశారు. డ్రైనేజ్, హైదరాబాద్ సిస్టమ్ డ్రైనేజ్, ఎక్కడ చెరువు అక్కడ డ్రైనేజ్ అందులో వదిలేస్తారు. ఇవాళ ఒక ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ కోణం చేస్తే మేము తప్పుపడతాం. మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నుంచి ప్రారంభించండి, అన్ని చెరువులను ప్రక్షాళన చేయండి. మూసి ఎగ్జాంపుల్, మూసి తీసుకుంటే ఇవాళ గండిపేట నుంచి నాగోల్ వరకు మూసి మొత్తం కబ్జా గురైంది. అది MIM కార్యకర్తలు చేశారా, బీజేపీ కార్యకర్తలు చేశారా, కాంగ్రెస్ కార్యకర్తలు చేశారా పక్కకు పెడితే మొత్తం కబ్జా గురి. మూసికి ఇంత చిన్నగా అయింది, ఇంత పెద్ద ఎత్తునటువంటి బఫర్ జోన్ ఏమైంది, FTL ఏమైంది, చెరువులు ఏమైనాయి, మొత్తం ప్రక్షాళన చేయండి. కంప్లీట్ గా స్వాగతిస్తాం ఒక రాజకీయ పార్టీగా. ఇవాళ టెక్నికల్ గా నిన్న KTR ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళు పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు. ఏ టెక్నికల్ పాయింట్ వెళ్ళారు మన రాజేష్ అన్న బాగా గుర్తుపెట్టుకోండి మీరు. హైడ్రా అనేది హైడ్రా లిమిటేషన్స్, పరిధిని ఎక్కడ వరకు పరిధిని దాన్ని కుదించారు? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలకి హైడ్రా దాని పరిధిని వర్తిస్తారని చెప్పారు. ఇది KTR గారు ఫామ్ హౌస్ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంది. నిన్న కూల్చినటువంటి కోర్టు ఔటర్ రింగ్ రోడ్ అవుతారు. నిన్న కోర్టుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమేమి చెప్పారు, వాళ్ళకి ఏజీ గారు ఏం చెప్పారు? చాలా స్పష్టంగా 111 జీవోలో మేము కూల్చడం లేదు, 111 జీవో కూల్చే అధికారం మాకు హైడ్రాకు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. మరి 111 జీవో సంగతి ఏంటి? వల్ల గండిపేట నీళ్లు కావచ్చు, హిమాయత్ నీళ్ళు హైదరాబాద్ కు విడుదల చేయట్లేదు. ఎందుకంటే అవి హుస్సేన్ సాగర్ లో అయినాయి. ఆ పైన ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, ఇంజనీరింగ్ కాలేజీల నీళ్ళన్నీ కూడా, అక్కడ ఉన్న గ్రామాల వాటర్ అన్ని కూడా, డ్రైనేజ్ వాటర్ అన్ని కూడా ఇవాళ గండిపేటలకు వచ్చినాయి, హిమాయత్ సాగర్ లకు వచ్చినాయి. నీళ్ళు ఎందుకు వదలట్లేదు అంటే తాగడానికి అనుగుణంగా వాటర్ లేదు కాబట్టి వాటర్ వదలట్లేదు. వాటిని ప్రక్షాళన చేయాలి అంటే మొత్తం ఫామ్ హౌస్ అన్ని బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకులు ఉంటే కూడా మీరు కూర్చోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ పెద్ద యజ్ఞం పెట్టుకున్నప్పుడు చిత్తచిత్తుడు చేయాలా, రాజకీయ కోణంతో చేయకూడదు. ఇంతకుముందు పల్లెరావు అని చెప్పి ఈ కబ్జాలు ఎక్కడి నుంచి ప్రారంభమైన హైదరాబాద్ లో 1980s నుంచి ఈ 2000 చెరువులు ఎప్పుడైతే హైదరాబాద్ ఎక్స్పాన్షన్ గురవుతూ వచ్చిందో, బంజారాహిల్స్ నుంచి వచ్చేసి మాదాపూర్ వచ్చేసి హైటెక్ సిటీ వచ్చి కూకట్పల్లి వచ్చి అటు సదర్ నగర్, LB నగర్, ఎక్కడ పడితే అక్కడ కాప్రా మున్సిపాలిటీ ఎక్కడ పడితే అక్కడ చెరువుల్ని అప్పుడు గ్రామ పంచాయతీలు ఉండే, గ్రామ పంచాయతీ నాయకులు ఉన్నటువంటి. కానీ ఈ కబ్జాలు 2014 నుంచి బాగా ఎక్కువైపోయినాయి అంటున్నారు విఠల్ గారు. రాజేష్ గారు చెరువులు కానీ ఉన్నాయి కానీ ఇవన్నీ జరిగినాయి 2014 కంటే ముందు కూడా, 14 కంటే ముందు చెప్పాలంటే 2010 కంటే ముందే జరిగినాయి. రాజేష్ ఒక్క మాట నేను మళ్ళీ ముగించుకుంటాను. 14 తర్వాత జరిగింది ఏంటంటే ఇరిగేషన్ శాఖ అధికారులు, వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లు ఎవరు రాజకీయ చేశారు తెలియదు. ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఆ చెరువులను పరిధిని కుదించి, FTL పరిధిని కుదించి NOCలు జారీ చేశారు, రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ ల్యాండ్ FTL లో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్స్ అయినాయి, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ పర్మిషన్ ఇచ్చి ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు? అట్లాంటి పర్మిషన్ తోటి బ్యాంకు లోన్లు శాంక్షన్ అయినాయి. బ్యాంకు లోన్ ద్వారా కట్టుకున్నటువంటి కొంతమంది ఇండ్లు, బడాబాబుల గురించి మాట్లాడు, మిడిల్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ ఫ్యామిలీస్, లేదా అపార్ట్మెంట్ కట్టుకుంటే IT పిల్లలో ఎవరో రకరకాల ఇండ్లు కొన్న వాళ్ళు ఇవాళ డైరెక్ట్ గా కూలుస్తున్నారు. ఎవరి నుంచి వాళ్ళు రికవర్ చేయాలి? బ్యాంక్ ఈవీఎంలు కట్టుకోవాలా? ఎక్కడి నుంచి బిల్డర్ పారిపోయి ఉంటాడు, దొరకడు. నేను అదే అంటున్నాను విఠల్ గారు, నేను అదే అంటున్నాను. ఇప్పటి వరకు కూల్చేటివి చాలా వరకు మీరు ఇంతకుముందు అన్నట్లు IT ఎంప్లాయీస్ కొంతమంది విలేజ్ నుంచి అక్కడ అమ్మి ఇక్కడ కట్టుకునే ఇల్లు అవి మొత్తం కూల్చారు. వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ బడాబాబుల దగ్గరికి రాగానే కోర్టులు అని చెప్పేసి వెళ్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టుకున్నా అందరికి సమానంగా ఉండాలి. హైడ్రా ఇచ్చినటువంటి అధికారులు ఎక్కడ పోయారు? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడ పోయారు? ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ల్యాండ్, FTL ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ఎక్కడ పోయిన, అమ్మిన వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇవాళ ఏదో కొనుక్కొని 100, 200, 300 కొనుక్కొని 1000 గజాలు 1000 SFTలో ఒక అపార్ట్మెంట్ కొంటే ఇప్పుడు కూలుస్తున్నారు. కూల్చడం తప్పు పట్టట్లేదు. కానీ పరిణామాలు ఏంటి జరగబోయే నాకు తెలిసి నిన్నటి నుంచి నేను డేటా తీసుకుంటే 80,000 నుంచి 1,00,000 ఇండ్లు ఈ రకంగా FTL ఉన్నాయి. చెరువులు కబ్జాల ద్వారా వచ్చినటువంటి ఇండ్లు ఉన్నాయి 80,000 నుంచి 1,00,000 ఇండ్లు. కూల్చాలంటే 1,00,000 ఇండ్లు కూల్చాలి ఈ ప్రభుత్వం. కూల్చే వరకు అంతవరకు వెళ్తుందా? కేవలం KTR లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ వరకు కూల్ చేసి ఆగుతారా అనేది
వెయిట్ అందుకే మీవి కూడా ఉన్నాయంట విఠల్ గారు. కాదు బీజేపీ కూడా ఉన్నాయంట. చేయదని ఎందుకన్నారంటే అంటే మా కిషన్ రెడ్డి ఎందుకనంటే మీరు చేస్తే మొత్తం చేయండి, రాజకీయ కోణంలో చేయకండి అని మా బీజేపీ మాట్లాడుతుంది. ఓకే రైట్. రాజశేఖర్ గారు, రవి గారు ప్లీజ్. రాజేష్ గారు ఒక మాట, నేను ఒకటి ఇందాకనే ఉదాహరణ చెప్పాను, మీరు డైవర్ట్ అయింది. చెప్పండి. నేను ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ సర్కిల్ ఆఫీస్ ఉన్నది, సరూర్ నగర్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ఉంటది, పెద్ద కాంప్లెక్స్ అది. సరూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ ఉంటది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పెద్ద గ్రౌండ్ ఉంటది, ఒక దాదాపు 20-30 ఎకరాల ప్లేస్ అది. దాన్ని 1980s లోనే సేమ్ అదే ప్లేస్ ని ఫ్లాట్లు చేసి, అదే మున్సిపల్ ఆఫీస్ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉన్నాడు, ఫ్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ కూడా అయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆడ దాంట్లో మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు మున్సిపల్ ఆఫీసు రెవెన్యూ ఆఫీస్ కట్టినప్పుడు ఆపి దాన్ని బుల్డోజ్ చేసుకుంటా వాళ్ళని, సరే అప్పుడు చిన్న జీవులు కాబట్టి దాచిపోయింది. ఒకే ఒక వ్యక్తి అప్పుడు కోర్టుకు పోయింది, ఇప్పుడు కాదు 80s లా కోర్టుకు పోతే మున్సిపల్ ఆఫీస్ పక్కనే కోర్టు ఆయన ఇల్లు కూల్చొద్దని అప్పట్లోనే ఇచ్చింది, కట్టుకోనియమని ఇచ్చింది. ఇస్తే అందుకే మున్సిపల్ ఆఫీస్ వాటి అన్నిటి మధ్యన ఇంత పెద్ద 10-12 ఎకరాల గ్రౌండ్ మధ్యలో ఒక్కటే ప్రైవేట్ ఇల్లు ఉంటది. మీరు ఇప్పటికి కనిపిస్తుంది చూడండి అక్కడ సార్, ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్, ఎల్బీ నగర్ సర్కిల్ ఆఫీస్, పెద్ద కాంప్లెక్స్ ల మధ్యలో ఒక ప్రైవేట్ ఉంటుంది. దాన్ని వెంచర్ చేసినటువంటి పేరు ఎవరో తెలుసా? ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వెంచర్ చేసినటువంటి వ్యక్తి 80s లో సర్పంచుల సంతకాలు పెట్టి చేసినటువంటి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ జరగలే. తరపల్లి రాజశేఖర్ మిత్రుడు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు డిబేట్ లో ఉంటుంటే ఆ మిత్రుడు కూడా తెలిసి ఈ విషయం, ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ సరూర్ నగర్ అని నాకు తెలిసి ఆయన పరిధిలోనే వస్తుంది అనుకుంటా. ఇది కూడా డివిజన్ కూడా కార్పొరేటర్ గా. ఎందుకు అంటే అంతకు ముందు ఈ ఉన్నటువంటి నేను ఏమంటున్నా ఈ రోజు సరే అయిపోయింది, ఇప్పుడు గతం నుంచి కూడా కబ్జాలు చేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది కదా, ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షం వస్తేనే రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి అనేది. రైట్ ప్లీజ్ రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇదేంటి హైడ్రా అనేది? రవి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను, రవి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర, ప్లీజ్ మళ్ళీ వస్తాను. రాజశేఖర్ గారు, ఈ హైడ్రా అనేది ఇంతకుముందు పల్లెరవి గారు అన్నట్లు కావచ్చు, విఠల్ గారు అన్నట్లు కావచ్చు, కేవలం కొంతమంది వ్యక్తుల కోసం మీరు ఈ హైడ్రాను తీసుకొచ్చారా, లేదు నిజంగా ఈరోజు మన హైదరాబాద్ ప్రజలు బాధపడుతున్న చిన్న వర్షం పడితే సరే మనం ఇంతకుముందు అన్నట్టు రోడ్లు చెరువులు అంటున్నాం, అవన్నీ పోవాలంటే ఈ హైడ్రా సీరియస్గానే వర్క్ చేస్తుందా, అందరూ సమానంగా వర్క్ చేస్తుందా, కేవలం కొంత టార్గెట్ చేయడానికి ఈ హడావుడి చేస్తుందా? ఇక టార్గెట్ ఏముంటుంది రాజేష్, ప్రతిదానికి టార్గెట్, పనిచేసే టార్గెట్ అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు ఏ గవర్నమెంట్ చేసినా సరే. కానీ ఒకటి ఏంటంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి కూడా, దానికన్నా ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు అన్న వాళ్ళందరూ చెప్పినట్టు రవణకి, విఠలన్నకి అందరు కూడా నమస్కారం తెలియదు, కోటేశ్వరరావు గారు కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా రాజేష్. ఈరోజు హైదరాబాద్లో 90 హార్వెస్టింగ్ పిట్లు, అంటే 10 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి గ్రేటర్ హైదరాబాద్లో 90 హార్వెస్టింగ్ పిట్లు కట్టాల్సిన అవసరం ఏర్పడ్డది రాజేష్. ఈరోజు మీరు నెక్లెస్ రోడ్ మన ఏది సెక్రటరియట్ ఎదురుగా చూసుకోండి, 1400 ప్రాసెస్ రాజేష్. ఎల్బీ నగర్లో చూసుకోండి, మీరు ఎక్కడన్నా ఈరోజు రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు తీసినవి ఏంటంటే సింప్లీ అవన్నీ హార్వెస్టింగ్ పిట్స్. మళ్ళీ ఆ నుంచి ఏం చేయాలో ఆ నుంచి పంపింగ్ చేసి నీళ్ళు దగ్గరలో ఉన్న నాలాలకు, దగ్గరలో ఉన్న చెరువులకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే హైదరాబాద్ పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయరు. వర్షం పడితే లక్డికాపుల్ చౌరస్తా కానీ మన సెక్రటరియట్ చౌరస్తా కానీ నిల్చునే పరిస్థితి ఉందా? సింపుల్. ఈరోజు సరే అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. జిహెచ్ఎంసి ఈరోజు 90 పెట్టి హార్వెస్టింగ్ పిచ్చి కట్టాల్సిన అవసరం. నేను అదే ఆ కేటీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కూల్చే ఆలోచన నేను చెప్తాను. లాస్ట్ 10 yearsలో మీరు ఫామ్ హౌస్ కల్చర్ చూడండి. వీళ్ళ టీఆర్ఎస్ పార్టీల బల్కా సుమన్ అని మాజీ ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన ఏం చెప్పిండారో జన్వాడ ఫామ్ హౌస్ జరిగినప్పుడు మా మీటింగ్స్ జరుగుతాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్ హాల్లో, పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉంటుండే పాత గవర్నమెంట్స్లో. టీఆర్ఎస్ వచ్చినాక సిస్టమ్తో అప్గ్రేడ్ అయిపోయారు వాళ్ళు. నదులకు దగ్గర ఉన్నదాలని, చెరువుల దగ్గర ఉన్నదాలని ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకోవడము, ఆ ఫామ్ హౌస్లలో ఎన్నెన్నో పార్టీలు చేయడము, డ్రగ్ కల్చర్ ఎంటర్టైన్ చేయడము, ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఎందుకంటే సిటీకి దూరం ఉంది,
సిటీకి దూరం ఉన్న చెరువులకు ఆనుకొని ఆహ్లాదకరమైన వాతావరణం చూపించాలన్న ఉద్దేశంతో చెరువులని కబ్జా చేసి ఈరోజు మనం కొత్తగా ఏమి తెలియనట్టు నటిస్తుంటా నాకు తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కబ్జాలకు గురి కాలేదు. పిఆర్ఎస్ అయిందా కాంగ్రెస్ అయిందా అనగా చేయాలన్నా వద్దా అనేది నా ఇంట్రెస్ట్ రాజేష్. నేను ఒకటే అంటున్నా, ఈ కల్చర్ అంతా డెవలప్ చేసింది మీరు కాదా? మీ మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు? ఫామ్ హౌస్లలో మీటింగ్ పెట్టుకునే కల్చర్ని తెరదీసింది ఎవరు? ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకొని ఫామ్ హౌస్లలో మీటింగ్లు జరుగుతున్నాయి. ఎందుకు ఈ కల్చర్ని ఎందుకు డెవలప్ చేసిండ్రు అంటే పబ్లిక్ని ఎట్టుపోయినా మీరు దాన్ని తీసుకొని ఇప్పుడే విఠలన్న మాట్లాడినట్టు అన్ఫార్చునేట్లీ చిన్న వాళ్ళు బలైపోయినారు కదా. 1000 ఎస్ఎఫ్టీ కట్టుకున్నాడు, 1200 ఎస్ఎఫ్టీ కట్టుకున్నాడు, బలైపోయారు కదా. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా రాజేష్, ఒకటే మీరు ఎందుకు చూసుకోలేకపోతున్నారు? ఎందుకు ఎఫ్టీఎల్ రేంజ్ చెక్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు బఫర్లో ఉందా లేదా చెక్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ చెరువులు మనం అనుకున్నా అనుకోకపోయినా గూగుల్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కొంటారు అంటున్నావు. గూగుల్లో పోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనపడతలేదా? చెరువు విస్తీర్ణం 10 ఏళ్ల కింద ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది, ఈ రోజు ఎంత కుదించకపోయింది అనేది మీకు ఎందుకు కనపడతలేదు? ఇంత చదువుకున్నోళ్ళే కదా అందరు కూడా. ఈ రోజు కేటీఆర్ ఎంత అసలు ఏం లేదు, అమాయక చక్రవర్తి లాగా కట్టుకుంటున్నప్పుడు మంత్రులు వాళ్ళు అనుకుంటారు సరే వాళ్ళే కట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు రాజేష్ సిస్టంలో ఏముంది, రాజకీయ నాయకుడు తప్పు చేస్తాడనే ఉంది. రాజకీయ నాయకుడు వాళ్ళ అండ ఉంటుందని మీకు ఎవరు అండ ఉన్నారు? ఈరోజు ఎవరైనా కాపాడుతున్నారు మిమ్మల్ని వచ్చి? ఈరోజు రాజకీయ నాయకుని చూసి మీరు నేర్చుకోవాల్సింది మంచి నేర్చుకోండి, చెడు కాదు కదా నేర్చుకోవాల్సింది. నిజంగా కేటీఆర్ అంత ధైర్యం ఉన్నాడు అయితే ఎందుకు కోర్టుకు పోవాలి? నువ్వు తప్పు చేయను అయితే కోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంది? మీ ప్రదీప్ రెడ్డే ఉండొచ్చు, ప్రదీప్ రెడ్డిదే ల్యాండ్ ఉండొచ్చు, నువ్వు లీజ్ అవుటే చేసి ఉండొచ్చు. లీజ్ అవుట్ చేసి నువ్వెందుకు డెవలప్ చేసినావు దాన్ని? నువ్వు డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రదీప్ రెడ్డి ల్యాండ్ యాక్సెప్ట్ చేద్దాం, సరే ప్రదీప్ రెడ్డి ల్యాండ్ ఆయన యాక్సెప్ట్ చేసుకుందాం. మీరు డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ మిస్సెస్ వచ్చి అక్కడ పని చేయించాల్సిన అవసరం ఏముంది? ఇఫ్ యు ఆర్ లీజింగ్ ఇట్ అవుట్, లీజ్ అవుట్ చేసినప్పుడు ఏముంటాడండి? వచ్చిందాన్ని ఉన్న సెటప్ని పోయి కూర్చొని చేస్తాడు. మనం డెవలప్ చేస్తాం అంటే లీజ్ అవుట్ చేసుకున్న దాన్ని. అన్లెస్ అంటే యూ హ్యావ్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఫామ్ హౌస్ నిజంగా నల్లపైనే ఉందా? ఇప్పుడు రాజేష్ ఇవన్నీ నేను ఒకటే చెప్తున్నా, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఈరోజు ఏదైనా కూలగొడతారని అయితే నేనైతే అనుకోను రాజేష్. ఇప్పుడు అన్నాడు. అవును, ఇప్పుడు మీరు కేటీఆర్ చాలా మీ ఉన్నాయి కదా, మరి మీ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ దాకా ఎవరు కేటీఆర్ ఈరోజు కాదంటారా? ఇప్పుడు దానం నాగేందర్ కేసు పెట్టకుండా ఆపినరా? ఈ రోజు వరకు దానం నాగేందర్ గారిది కేసు పెట్టకుండా నాగిందా? విఠలని ఏమి అడుగుతున్నారు? ఒక నిమిషం క్వశ్చన్ అడుగుతున్నాడు. విఠలని ఏమని అడుగుతున్నారు? నేను ఏమన్నంటే రాజేష్ అన్న ప్రయత్నం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం డెఫినెట్ గా స్వాగతిస్తాం. ఒక మంచి కార్యక్రమాన్ని హైడ్రా పేరు మీద రంగనాథ్ లాంటి ఆనెస్ట్ ఆఫీసర్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా సభ్య సమాజం అంతా వెల్కమ్ చేయాలి. నేను తప్పుపట్టు. ఇది కొంతమంది రాజకీయ నాయకుల వరకు మాత్రమే, కేటీఆర్ ఫామ్ హౌస్, పొంగులేటి ఫామ్ హౌస్ వరకు ఆపకూడదు అనేది మా కరెక్ట్. మంచి ఇంకొకటి కూడా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇవి రేపు కూలుస్తారు, అమాయకుడైనట్టు వ్యక్తిని కూలుస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చెక్ చేసుకోవాలన్నాడు రాజేష్ అన్న. ఎట్లా చెక్ చేయ? ఇప్పుడు అక్కడ ఎన్ఓసి ఉంటది, ఎఫ్టీఎల్ పరిధి లేదు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తారు, బ్యాంకు లోన్ ఇస్తుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత ఒక సగటు ఒక వ్యక్తి ఏమనుకుంటాడు? ఇది లీగల్ ల్యాండ్ అని కొనుక్కుంటాడు. తీరా మీరు కూల్ చేసి ఈ రోజు ఊల్చి అధికారులు ఆ రోజు అందరూ అనుమతులు ఇచ్చారు. అందరు అనుమతి ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అనుమతి ఇచ్చిన వాడిని లోపటేయండి, అక్కడి నుంచి అరెస్టులు చేయండి వాళ్ళని. తర్వాత ఎవడైతే అమాయకుడు కొన్నాడో ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ బిల్డర్ తోటి నువ్వు కాంపెన్సేషన్ కట్టిస్తావా? ఇక్కడ నుంచి ఆగదు రాజేష్. నేను మళ్ళీ చెప్తున్నా, 80,000 కుటుంబాలు, 80,000 ఇట్లున్నాయి. ఇట్లా నాకున్న అంచనా ప్రకారం 80,000 కుటుంబాలని కూల్చాలా? అవి ఇంకే పెరుగుతుండొచ్చు. ప్రక్షాళన చేయాలా? 2,000 చెరువులు ఉన్నటువంటి FTL లో కట్టిన కాలనీలు, ఫామ్ ల్యాండ్స్, విల్లాస్ ల్యాండ్స్, అపార్ట్మెంట్స్ మొత్తం కూల్చేయాలి. నేను అందుకే అంటున్నా, ఇది ఎక్కడ వరకు వెళ్తారు? ఎక్కడ కేవలం రాజకీయ నాయకుల వరకు ట్యాపింగ్ కేసు లాగా 15 రోజులు పేపర్ల హెడ్ లైన్స్ వచ్చి తర్వాత హైడ్రా పేపర్ల కనిపించదా అనేది మాకున్న అనుమానం. అందుకే చెప్తాం. ఇప్పుడు మనం ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే, మనం చూసాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యప్ప సొసైటీ, ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తున్నారు, అయిపోయిందన్నారు. సేమ్ అదే సీన్ ఈ రోజు రిపీట్ అవుతుంది. ఇదన్నా సీరియస్ గా కావాలనేది ఇప్పుడు నేను అంటున్నది. వీళ్ళైనా సీరియస్ గా తీసుకొని దీన్ని పూర్తి చేయాలి. ఫ్యూచర్ లో ఎవరు కూడా ఇలాంటివి మళ్ళీ మనం పర్మిషన్ తీసుకోవద్దు, కట్టొద్దు స్థితికి రావాలి. ఒకటే విఠలన్న అప్రిషియేట్ అన్న, ఎందుకంటే 80,000 కుటుంబాలు ఈ రోజు ఇస్తారు. రవణ మళ్ళీ ఇస్తాం. రవణ ఒక్క నిమిషం, నిజంగా కూడా ఇది బాధాకరమే. 80,000 ఇల్లులు మీరు ఐడెంటిఫై చేసి అదే చిన్న విషయం కాదు. అది కూలగొట్టడం అంటే తప్పనిసరి పరిస్థితి వస్తే మేము కూడా యాక్సెప్ట్ చేయమేమో. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా ఎందుకు తీసుకున్నాడా, ఎందుకు కట్టుకున్నాడా అని పక్కన పెడితే పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని బట్టి నేను తీసుకుని ఉండొచ్చు.
మనమేమి ఫీల్డ్లో ఉండి మనందరం ఫీల్డ్లో ఉన్న వాళ్ళం, మనమేమి యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండం కదా. అట్లాంటివి అయితే నిన్న గులగొట్టిన దాంట్లో ఇప్పటివరకు గులగొట్టిన దాంట్లో ఎక్కడ కూడా సామాన్యుల పర్సంటేజ్ చాలా తక్కువ, చాలా అంటే చాలా మినిమైజ్డ్ ఉందన్న సామాన్యుల పర్సంటేజ్. ఎవరున్నా సరే పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన నిన్న 12 గండిపేట దగ్గర నిన్న 12 అవి గులగొట్టారు, ఫామ్ హౌస్లు గులగొట్టారు. ఎవ్వరు కూడా చిన్నోళ్ళే గులగొట్టలేదన్న. అంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు 150 గజాలను 120 గజాలను 100 గజాలను ఫామ్ హౌస్. ఇప్పుడు అదే అంటున్నారు రాజశేఖర్. విషయం ఏంటంటే మీరు సీరియస్ గా తీసుకొని ఇట్లా ఏదో కొందరినే టార్గెట్ చేయకుండా ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇది నిజంగా పూర్తి చేస్తారా, హడావుడి చేసి వదిలేస్తారా? ఏదో ఇద్దరు మీరు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి కొట్టేసి వదిలేస్తారా? 1 మంత్ నుంచి నడుస్తుంది ప్రాసెస్. ఇది 1 మంత్ నుంచి నడుస్తుంది. ఈ 2-3 రోజుల్లో స్పీడప్ అయింది అంతే తప్ప 1 మంత్ నుంచి నడుస్తున్న ప్రాసెస్. ఏది కూడా రాజేష్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అన్లెస్ అంటిల్ ఆ చెరువు పరిమితులు. ఇప్పుడు మా దగ్గర కూడా చాలా చెరువులు ఉన్నాయి రాజేష్. ఇప్పుడు నిన్న నాకు తెలుసు, మా ఏరియాలోనే ఉన్నాడు రవాణా కాబట్టి ఆయన కూడా అన్ని తెలుసు. మా దగ్గర చెరువులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కుదించుకోపోయినాయి, ఎన్ని చెరువులలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే అందరు కూడా స్వాగతిస్తున్నప్పుడు లెట్ us వెయిట్. ఈరోజు రాజశేఖర్ది కొడతారా, విఠలన్నది కొడతారా, రవణది కొడతారా అనేది లెట్ us వెయిట్. అంత తొందరగా జడ్జిమెంట్కి వచ్చేసి ఓన్లీ కేటీఆర్ది ఒకటే కొడుతారు, అది కేటీఆర్ది కాదన్నప్పుడు కేటీఆర్ లెట్ us ఆయన సైలెంట్ ఉంటే అయిపోతుంది. ఆయన ఎందుకు దానిపైన వచ్చి బయటికి వచ్చి అంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడాలి? ఆయన ఏమంటాడంటే నేనేమి దాన్ని ఎగ్జైట్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారికి. కోర్టుకు పోవాల్సిన ఐఎస్ లెట్ ద ఓనర్ గో టు కోర్ట్. ఎవరు ఆపుతున్నారు? ఓనర్ ఎవరైనా ఆపిరా కోర్టుకు పోద్దని? ఆయన ఏమంటాడంటే మీరు ఏదో మమ్మల్ని టార్గెట్ కాదు, మీరు అందరి స్టార్టింగ్ నేను కూడా ఉంటాను, మీ మంత్రులవే చాలా ఉన్నాయి అవి కొట్టుకుంటారు అంటున్నారు రాజేష్ గారు. కేటీఆర్కి ఏం సంబంధం ఉంది? మీరు మీటింగ్లు పెట్టుకుర్రు, బాల్కసుమని చెప్పినట్టు మీరు మీటింగ్లు పెట్టుకురు, అయిపోయింది. మీటింగ్ కల్చర్ అయిపోయింది, డెవలప్ చేసిరు. మీరు మీటింగ్ల కోసం వాడుకున్నామని చెప్పిండ్రు. దట్ ఈస్ లెట్ us put a full stop for that. ఈరోజు నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి అంత ఆవేశంగా నువ్వు వచ్చి కోర్టుకు పోతున్నావు, నాకు సంబంధించింది నువ్వు ఎవడు అడిగిడు సంబంధించింది అవునా కాదా అని నిన్ను పిలిచి అడిగిరా ఇట్లా కోర్టు? కేటీఆర్ని ఇక్కడ మీటింగ్ పెట్టినా మనకి ఏమైనా సంబంధం ఉందా అని ఇట్లా అడిగిరా ఇట్లా కోర్టుకి? ఇట్లా అవి అడగనప్పుడు నీకు ఎందుకు ఉలికిపాటు? నీకెందుకంత ఉలికిపాటు? నువ్వు ఎందుకంత ఇదైపోయి ఓ ప్రెస్ మీట్ పెట్టి దాని మీద అంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం, అంత ఇది కావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, ఏంటి హైడ్రా వింటున్నారు? దాదాపు వారం 10 రోజులు అయింది అనుకుంటా. హైడ్రా ఎక్కడ చూసినా, ఏ పేపర్లు చూసినా హైడ్రా గురించి చర్చ. ఈ హైడ్రా నిజంగానే సీరియస్గా అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనుకోండి. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి? ఇక నిన్న కోర్టుకు వెళ్ళారు ఒకరు, కేటీఆర్ ఫామ్ హౌస్ను టార్గెట్ చేయబోతున్నా అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వాళ్ళ మిత్రులు. ఇది కేవలం కొందరు వ్యక్తులను టార్గెట్ చేయడానికి పెట్టారు హైడ్రా. రైట్. సో ఇది ఎంత ఏంది? ఇది కొందరి కోసమే తీసుకొచ్చిన హైడ్రా అనుకోవచ్చా? లేదు, ఈ ప్రభుత్వం అట్లేం లేదు, సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో, చిన్నపాటి వర్షం వస్తేనే మొత్తం మునిగిపోతున్నాయి రోడ్లు అని. మంచి నిర్ణయం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అక్రమ కట్టడాలని అనుమతించకూడదు అనేటువంటిది మీరు నేను చెప్పడం కాదు, చట్టం చెప్తా ఉంది. అక్రమ కట్టడాలకి అనుమతులు ఇవ్వకూడదు అనేటువంటిది నిబంధనలు చెప్తున్నాయి. చెరువుని కబ్జా చేయకూడదు, చెరువుల్లో నిర్మాణాలు చేయకూడదు అనేటువంటిది ఇవాళ కొత్తగా హైడ్రాతో వచ్చినటువంటి నిబంధన కాదు కదా. గతంలోనే రక్షణకు సంబంధించి లేకపోతే అనేక నిబంధనలు అన్ని ఉన్నాయి కదా. వాటన్నింటినీ సక్రమంగా అమలు జరపని కారణంగానే, లేదా ఇందాక మీరు ప్రస్తావించినట్టు అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల ప్రహసనం మనం చూసాం. ఎందుకని తర్వాత కంటిన్యూ చేయలేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అనే దానికి బీఆర్ఎస్ ప్రతినిధులు కానీ ఆ పార్టీ కానీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకని ప్రారంభించడం అనేటువంటి అప్పుడు అయ్యప్ప సొసైటీలో కూల్చివేస్తా ఉంటే ఎవరైనా తప్పు పట్టారా? అక్రమ కట్టడాలు ఎవరు తప్పు పట్టలేదు, కానీ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఒకటి. రెండోది, హైదరాబాద్ లో భారీ వర్షాలతోటి వరదలతోటి హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు మునిగిపోయినప్పుడు నిపుణులు చెప్పింది ఏంటి? నాళాలు నీళ్లు వాటి న్యాచురల్ సహజమైనటువంటి కోర్సులో పోకుండా నాళాల ఆక్రమణ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది. వాటిని శుభ్రం చేయండి, తొలగించండి అని చెప్పినప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పిన అనేక మంది చెప్పింది ఏమిటి? ఎస్, నాళాలు ఆక్రమణకు గురయ్యాయి. ఆ ఆక్రమణకు గురైనటువంటి వాటిల్లో పేదలు ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అదేవిధంగా ధనికులు గాని లేదా ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఎవరిది ఏమిటి అనేటువంటిది మీరు గమనించి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి పునరావాసం కల్పించి, పక్కన ఎక్కడైనా పునరావాసం కల్పించి, మిగిలినటువంటి వాళ్ళని ఎలాంటి నిర్దాక్షిణ్యంగా వాటన్నింటిని తొలగించి మళ్ళా మరొకసారి వరదలు రాకుండా చూడండి అనేటువంటిది అప్పుడు చెప్పాము. కానీ ఏం చేసింది గవర్నమెంట్? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తెలుసు కదా మనకి, 10 సంవత్సరాల పాటు ఉండి ఎక్కడైనా ఒక్క నాళానైనా క్లియర్ చేసి ఆటంకాలను తొలగించినటువంటి పాపన పోయిందా? ఇక్కడ తొలగించే టైంకి ఎవరో రావడము, ఆపడము, లేదంటే కోర్టుకు వెళ్ళడం ఇవే జరిగాయి కదా కోటేశ్వరరావు గారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఎంత? కోర్టుకి ఎంతమంది వెళ్ళారు? ఎక్కడైనా ఒక నాల ఆటంకాలు ఉన్నాయంటే లేదు ఆ నాల ఆటంకాలు అలాగే కొనసాగించండి అని ఏ కోర్టు ఎక్కడన్నా అడ్డుపడిందా అంటే నాకు తెలిసినంత వరకు ఏ కోర్టు అడ్డుపడలేదు. వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం తప్ప ఏ కోర్టు అడ్డుపడిందండి? ఇప్పుడు నీ ఉదాహరణకి నిన్న ధన్వాడ దాని మీద ఏమన్నా కోర్టు ఏం చెప్పింది? నిబంధనలు పాటించండి అని చెప్పింది. అవును, అంతే కదా. అవును, అంటే 99 జీవో ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పింది. నిబంధనలు పాటించండి అని చెప్పింది. ఆ నిబంధనలు ఏమున్నాయి ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం లేదా అధికారులు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కూల్చివేయమని చెప్పలేదు, కూల్చివేయ వద్దని కూడా చెప్పలేదు, నిబంధనలు పాటించండి అని చెప్పింది. ఇప్పుడు నిబంధనలు ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఎఫ్టీఎల్ లో ఉంటే నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? ఆయన ఎవరండి నేనే కూల్చివేయిస్తాను నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అని చెప్పడానికి ఆయన ఎవరు? నాది కాదంటాడు ఒకవైపు, నాకేం సంబంధం లేదంటాడు. నేనే కూల్చివేయిస్తానంటాడు. ఆయనకి ఏం రెస్పాన్సిబిలిటీ ఏమన్నా తీసుకున్నాడా? పవర్ పట్టా ఏమన్నా తీసుకున్నాడా ఆ స్థల యజమాని నుంచి? ఏమైనా మనకి ఒకవేళ పవర్ పట్టా ఉంటే చెప్పమనండి, నేను పవర్ పట్టా తీసుకున్నాను, అక్కడ స్థలం వేరే వాళ్ళదైనా కానీ దాని నిర్మాణాలు అవన్నీ కూడా నాకు రైట్ ఉందని చెప్పమనండి, తప్పేం లేదు. కానీ అది కాదు కోటేశ్వర గారు, పాయింట్ ఏంటంటే ఆయన సరే దాన్ని కూల్చేద్దాం ఉంటుంది, నాకన్నా నా ముందు చాలా ఉన్నాయి వాటి సంగతి ఏంటి అంటున్నాడు. అడగొచ్చు, నేను అడగటానికి తప్పండి. ఇట్లా ముందు మీరు అక్రమంగా కట్టారా లేదా అనేటువంటిది మీరు నిజాయితీతో ఒప్పుకోండి. కట్టకపోతే కట్టలేదని చెప్పండి, కడితే నేను కూడా కట్టాను మిగతా వాళ్ళ సంగతి ఏంటని అడగండి. ఇవాళ మీకు గుర్తొచ్చిందా అక్రమ కట్టడాల గురించి? మీకు బాధ్యత లేదా? అధికారంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మంత్రిగా పనిచేశారు కదా 10 ఏళ్ల నుంచి, అప్పుడేం చేశారు మీరు? అంటే మీ బాధ్యతను మీరు అప్పుడు నిర్వర్తించలేదు. ఎందుకు నిర్వర్తించలేదు అంటే మీరు కూడా అలాంటి ఉల్లంఘనల్లో ఉన్నారు కనుక మిమ్మల్ని కాపాడుకోవడానికి మిగతా వాటిని కూడా మీరు అట్లాగే ఉంచారు. ఇదే కదా. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా పేరుతోనో మరొక పేరుతోనో అటువంటి అక్రమాలని కొన్నింటికే పరిమితం చేస్తే మీ మీద వచ్చినటువంటి విమర్శల్ని రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే అంటున్నారు మీరు అందరు సమన్వయం పాటించండి, అన్ని చేసుకుంటారండి తప్ప మీరు కొందరి కోసం మాత్రం ఇది వద్దని వాళ్ళు అదే చెప్తున్నారు. రవి గారు, రాజేష్ గారు, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, నా ఫామ్ హౌస్ కాదు నాది కాదు అని చెప్పేసి చెప్పిండు. నేను దాన్ని అదే ఎందుకు ఆయన ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాని కానీ నేను ఏంటంటే కేటీఆర్ గారు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అని చెప్పేసి మీడియా ఒకవైపు ప్రచారం చేస్తున్నది, నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా ఎట్లుంటారండి? ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీటింగ్ ఆడబెట్టుకొని మీటింగ్ అన్ని ఆనే నడుస్తున్నప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ అనకుండా రాజశేఖర రెడ్డి ఫామ్ హౌస్ అంటారా? బల్కసుమన్ చెప్పింది చెప్తాను. జన్వాడల మీటింగ్ పెట్టుకోలేదు అని నేనైతే చూడలేదు. బల్కసుమన్ ముఖ్యమంత్రి మీద కేసు బుక్ అయింది కదా. ఇప్పుడు బల్కసుమన్ ఏం చెప్పిండు? ఇది కేటీఆర్ అప్పుడప్పుడు వస్తాడు, వీడికి మేము అఫీషియల్ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పిండు ఆయన. మేము సృష్టించి చెప్తుంది కాదు కదన్నా. అరే ఇది బఫర్ లో ఉందా, తిరంగి నాలను అడ్డుకొని ఉందా, నాలా నుంచి పోతుందా, దాని మీద మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరు. అయితే అక్కడ ఇది కేటీఆర్ గారు లేకపోతే బాల్క సుమనో ఇంకా సంబడి ఎల్స్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి కూలుస్తుంటే ఆపలే కదా.
దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవడైతే ల్యాండ్ ఓనరో దాని ఉన్నారో వాడు కోర్టుకు పోయిండు. అది కోర్టు ఏం నిర్ణయం కోర్టుకు పోతే ఎవరన్నా వద్దంటున్నా మా రమణ. ఇప్పుడు మన దగ్గర రమణ మనం వద్దన్నమా. ఇప్పుడు ఇల్లు ఆడనే ఉంది కదా, మనం క్రికెట్ ఆడతాం కదా, ఆడ ఇల్లు ఆడనే ఉంది కదా, తీసేసిరా ఇల్లు ఏమన్నా? ఒకవేళ సరైనదే ఉంటే అక్కడే ఉంటుంది ఆయన ఇల్లు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ ఆడనే ఉంటుంది. కేటీఆర్ మీటింగ్లు పెట్టుకోవచ్చు. నిజంగానే కరెక్ట్ గా ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్ళే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కోర్టు కరెక్ట్ తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆయన అక్కడే మీటింగ్ పెట్టుకుంటాడు కదా రెగ్యులర్ గా. ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకుంటాడు బాలకృష్ణ చెప్పినట్టు. ఎవరికన్నా ఉండని అన్న రమణ, ఎవరికన్నా ఉండని, మేము కాదంటలేము. ఇవాళ రాలే అవి, ఇవాళ వచ్చినటువంటి కాదు, ఎప్పుడన్నా రాని అన్న. రవి గారు ఒక్క పాయింట్ వచ్చింది కాదు. ఒక్క నిమిషం. జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ ఉన్నటువంటిది తెలుసు. రవి గారు ఒక్క నిమిషం మార్చిండు. ఒక్క నిమిషం రవి గారు, మీరు అన్నది కరెక్టే కాదు. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుంటేనే నాకు ఒక వీడియో పంపించారండి. కాంగ్రెస్కి చెందిన ఒక సీనియర్ నాయకుడిది ఆ గండిపేట చెరువు ఒకసారి ప్లే చేయరా? అక్కడ కట్టుకున్నారు, ఎక్కడ ప్లేస్ లేనట్లు. ఆ చిన్న ఒడ్డు మీద చూడండి ఎట్లా కట్టారు. అది పీసారా? విజువల్ ప్లే చేయండి. సో చూడండి ఇది ఇప్పుడు ఏమైందంటే కోటేశ్వరరావు గారు చూడండి ఎక్కడ ఉంది. ఒకటే అడుగుతున్నా, అందరి కళ్ళ ముందు ఒక టవర్ లాగా ఉన్నటువంటి ట్యాంక్ బండు హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ ఎక్కడ కట్టిండు? దాన్ని పర్మిషన్ ఇచ్చినటువంటి వెధవ ఎవడు? పర్మిషన్ ఇచ్చినటువంటి వెధవ ఎవడు? మారియట్ హోటల్ 20 ఏళ్ల కింద కట్టిండు. చూడండి విజువల్ చూడండి ఎట్లా ఉందో. అసలు ఎక్కడ ప్లేస్ లేనట్లు, చిన్న పూరి గుడిసె కట్టినట్లు వైస్రాయ్ హోటల్. ఆ వైస్రాయ్ హోటల్ 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పర్మిషన్. అక్కడ నాలా మీద మొత్తం హైదరాబాద్ ఇవాళ ఆ ట్యాంక్ బండ్ పరిసరాలు ముంపు గురి కావడానికి అది సమస్య. దాన్ని కూర్చగలిగే రైట్. విఠల్ గారు చెప్తున్నారు. విఠల్ గారు లేదు, ఏదైనా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో కానీ ఆర్ఎఫ్ఎల్ పరిధిలో కానీ ఉన్నటువంటి ఏ అక్రమ కట్టడమైన అది ఎవరిదైనా కావచ్చు, క్లియర్ చేయాలి. దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఇప్పటికైనా ఆ ఆఫీసర్స్ కొత్తగా, ఎందుకంటే హైదరాబాద్ అన్నది రేపు మనకు భవిష్యత్తులో ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 సిటీ కాబోతున్నది మనకు హైదరాబాద్. అవును, మనం ఇటువంటి అన్నిటిని కూడా ట్రాఫిక్ గానీ, వాటర్, రెయిన్ వాటర్ క్లియరెన్స్ గానీ మిగతా అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఇంకా దాని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మనం అవసరం అది రవి గారు ఒక్క నిమిషం ప్లీజ్. విఠల్ గారు చెప్పండి ప్లీజ్. రాయేష్ అన్న, నేనేమంటే నేను హైదరాబాద్ కి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడానికి 1985 వచ్చినాను. అప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఈవెన్ సమ్మర్ లో కూడా 35-36 డిగ్రీస్ కన్నా మించి లేదు. అంటే అంత పచ్చదనం ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెరువులలో నీళ్లు ఉన్నాయి. కబ్జాలకు గురి కాలే ఆ రోజుకి. ఇవాళ ఏమైపోయింది? ఎక్కడ 50 డిగ్రీలు, మన హైదరాబాద్ లో 50 డిగ్రీల టెంపరేచర్ ఎందుకు పెరిగింది? ఈ ప్రయత్నం జరగాలని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పి, ఒక్క చెరువులకే కాదు, నాలాలన్నీ, ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి ఛానల్స్ అన్ని కూడా కబ్జాకు గురైనాయి. ఎక్కడ పడితే ఇప్పుడు ఆ ఛానల్స్ కబ్జాకు గురైనాయి కాబట్టి వర్షం నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీద ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ అని చెప్పినట్టు ఎందుకు 90 పాయింట్లు డంపింగ్ పాయింట్స్ తీసేసి హార్వెస్టింగ్ బిట్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, నాలాలన్నీ ఒక్క చెరువులే కావు రాజశేఖర్ అన్న, మొత్తం నాలాలు. అంటే నాలాలంటే మన పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన చిన్న చిన్న వాగులు, వంకలు, వాటన్నిటి కబ్జాకు గురైనాక వర్షం నీరు ఎక్కడ పడుతుంది? మెయిన్ రోడ్డు మీదకి వస్తాయి, రోడ్ల మీదకి వస్తాయి, బస్సులు మునిగిపోతాయి, కాళ్ళు మునిగిపోతాయి. ఇవి జరుగుతుంది హైదరాబాద్ లో. ఏ ప్రాంతం తీసుకో. ఈ ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? చెరువులో ఉన్నటువంటి
FTL లో బఫర్ జోన్ లో మొత్తం స్టార్ హోటల్ గానీ, సెక్రటేరియట్ బిల్డింగ్ గానీ, లుంబిని పార్క్ గానీ, NTR పార్క్ గానీ, ఐమాక్స్ గానీ వీటన్ని కూల్స్తూ గండిపేట దగ్గర రావాలి, చెరువులన్నీ మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు విఠలన్న గుర్తుపెట్టుకోండి, సేమ్ టైం అన్న వర్క్ ఎట్ ద సేమ్ టైం నాలాలు అంటే వాగులు వంకలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి నాలాలు కబ్జాలు చేసి నాలాలలో ఇండ్లు కట్టినట్టు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాటిని అన్ని ప్రక్షాళన చేస్తే తప్ప హైడ్రా యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరదు. అందుకే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ టాస్క్. ఇంకొక్కడితో ఆగదు ఇది. చాలా వేల లక్షల అవసరమైతే ప్రభుత్వం ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా డ్రైనేజ్ నోడు ఇప్పుడు నువ్వు చేసినంత మాత్రాన సరిపోదన్నా. చెరువులు ఇప్పుడు నాలుగు బిల్డింగ్ చెరువు ఓపెన్ అవుతుంది, డ్రైనేజ్ మళ్ళీ అందులోకి వదులుతారు కదా. ఆ చెరువు ఏమిటి ఉపయోగపడుతుంది? ఇవాళ దుర్గం చెరువు చూడండి, లేకపోతే గండిపేట చెరువు చూడండి. నీళ్లు తాగడానికి కాదు కదా, అక్కడ ఉండలేము. గంట సేపుని హుస్సేన్ సాగర్ లైన హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా హుస్సేన్ సాగర్ ఎందుకు కారణము? డ్రైనేజ్ వాటర్ అందులో వదిలేస్తారు. ఆ పక్కన ఉన్నటువంటి కాలనీ, ఆ పక్కన ఉన్న కాలనీ డ్రైనేజ్ చెరువులకు వదిలేస్తున్నారు. ఎక్కడ బాగుపడుతుంది? ఎంత పెద్ద యజ్ఞం ఇది. అది చేయాల్సిన చిత్తశుద్ధి ఉందా? కేవలం పొలిటికల్ వరకు డెఫినెట్ గా నేనేమంటున్నా, అందరు రాజకీయ మా బీజేపీ నాయకుల యొక్క ఫామ్ హౌస్ ఉంటే కూడా కూల్చేయండి. ఫస్ట్ రాజకీయ నాయకుల నుంచి ప్రారంభించండి, ప్రజలకు విశ్వాసం వస్తుంది. ప్రజాప్రతినిధుల యొక్క ఫామ్ హౌస్ లన్నీ కూల్చేయండి. ప్రజాప్రతినిధులు కబ్జాలకు గురైతే కూల్చేయండి. బడా వ్యాపార కంపెనీలు ఉన్నాయి, అది ఫీనిక్స్ కావచ్చు, అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, మీనాక్షి. నేను చూపిస్తానా, మీరు రాజశేఖర్ అన్న, మీరు రాజేష్ అన్న ఒకసారి కెమెరా పంపండి. నానక్ గ్రౌండ్ కూడా పక్కల కాజిగూడ చెరువు ఉంటది. డైరెక్ట్ చెరువులో మీనాక్షి అపార్ట్మెంట్ 50 ఫ్లోర్ల మల్టీ స్టోర్ బిల్డింగ్ వస్తుంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిచ్చారు దాని పర్మిషన్? మీనాక్షి వాళ్ళకు. అక్కడవన్నీ తీయండి. అప్పుడు సామాన్య 150 గజాలు 100 గజాలు కట్టుకుని ఇళ్ళ వరకు రాకండి. ముందు బడా బాబుల యొక్క మొత్తం కూల్చండి, సామాన్య వాళ్ళు. అంటే మీరు అన్నది కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయాలనే ఒక సంకల్పంతో ఉంది, కానీ ఇది అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కోటేశ్వర గారు, KTR గారు గత 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. ల్యాండ్ లీజ్ తీసుకొని ఎందుకు ఫామ్ హౌస్ కట్టారు అక్కడ? అది లీగలా ఇల్లీగలా? తనే కూల్చుకోమనండి. ఇప్పుడు స్వయంగా KTR గారు వచ్చి కూల్చేయమండి, ఆదర్శంగా నిలబడతాడు కదా. మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు? నేను అవును పొరపాటు జరిగింది, నాకు తెలియదు FTL అని, ఇవాళ నేనే కూలుస్తాను, నిలబడి కూల్చండి. ఆదర్శంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయమనండి KTR గారు. ఇప్పుడు విఠల్ గారు ఒక పాయింట్, ఇప్పుడు మనం చూసాం గతంలో ఎన్కన్వెన్షన్ విషయంలో ఏ రకంగా మనం చర్చలు పెట్టాము, తర్వాత ఏమైంది అందుకంటే బడా బాబులు ఫస్ట్ కూల్చాల, సామాన్య మానవులకు కాదు. నేను రంగనాథ్ సిన్సియర్ ఆఫీసర్ కావచ్చు, కామన్ మ్యాన్ ముందు దగ్గర రావద్దు దయచేసి. ముందు బడా బాబులు రాజకీయ నాయకులను పెద్ద పెద్ద బిల్డర్స్ కూల్చిన తర్వాత మీరు కామన్ మ్యాన్ దగ్గరికి రండి. కామన్ మ్యాన్ ఎక్కడ ఎవడు చెప్పుకుంటాడు? నువ్వు బ్యాంక్ లోన్ తీసుకోవాలి, IVM కట్టుకోవాలి, నువ్వు రాత్రి వచ్చి కూలిస్తే ఆత్మహత్యలు, సూసైడ్ చేసుకుంటారు రాబోయే రోజులు. ఇదే జరుగుతుంది. కరెక్టే, ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు. ఏంటి రాజశేఖర్ గారు, జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. విఠల్ గారు మీకు చెప్పిన దానికి ఫస్ట్ మార్కెట్ కూల్చిపండి. ఎగ్జాక్ట్లీ జరగాలి. హైదరాబాద్ అంత హైదరాబాద్ అందులోనే ఉందన్నా. మీరు నాగార్జున దగ్గరికి వెళ్ళగారా? నాగార్జున ఇన్కన్వెన్షన్ ఉంది, అది కూడా కూర్చోగలరా మీరు? నాగేందర్నే వదలకుంటే నాగార్జున ఎవరండి? అర్థమైతలేదు మాకు. మరి ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు. మరి మీరు ఏదో KTR ఫామ్ హౌస్ దగ్గర కాదు. రాజేష్ గారు నేను సిన్సియర్ గా చెప్తున్నాను. నాగేందర్ గారి మీద కేసు పెట్టిరండి, నాగార్జున ఎవరు అంటున్నాను. మా పార్టీలో ఉన్న నాగేందర్నే వదులుతలేము, నాగార్జున ఎవరు మాకు? మీరు అర్థం చేసుకోండి. అది ఆయన కూడా వదిలేదు అంటారు. నాగేందర్ అంటే వదలలేదు, నాగార్జున ఎవరు మాకు? అదంతా ఆలోచన చేయరి. ఒక్కటే చెప్తున్నా, నేను కోటేశ్వరరావు గారు, మీరు ఒక్కటి విషయం చూడండి. GHMCలో ఈరోజు ఉన్న పరిస్థితి అండి, 90 వాటర్ లాగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసిరండి. చాలా అంటే స్పెసిఫిక్గా ఉన్న ఏరియాస్, ఏదో చిన్నవి కావు. ఎక్కడైతే బాగా పబ్లిక్ ఫ్లోట్ అవుతుంది, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది అనే ఏరియాలలో 90 ఐడెంటిఫై చేసినామండి. GHMC లెవెల్లో 14 గంటల ప్రాసెస్ ఉన్నాయండి ఈరోజు. 1,00,000 కెపాసిటీ తోటి సబ్మర్జ్ మోటార్లతో మళ్ళీ పంపింగ్ కొట్టాల్సిన అవసరం ఉంది దాంట్లో కూడా. నిజంగా ఈ నీళ్ళన్నీ మీరన్నట్టు ఆ నాలాల నుంచి పోయినుంటే ఈరోజు ఈ ప్రజాధనం అన్నెసెసరీగా ఇదంతా మేము పెట్టాల్సిన అవసరం ఏర్పడేది కాదు. ఈ రోజు వచ్చింది కాదు కదా, గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. ఎవరైనా TRS పార్టీ అధికారంలోకి యాక్సెప్ట్ చేయండి, ఎవరో ఒకరు వచ్చి చేయడానికి యాక్సెప్ట్ చేయండి, తప్పేముందండి.
ఒకప్పుడు హెచ్ఎండిఏ, ఒకప్పుడు జిహెచ్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత రూపాంతరం చెంది హెచ్ఎండిఏ వచ్చింది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చిండు. ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? ఎందుకు మనం అంత దాని మీద తీసుకుంటారు? అందరిపైన చర్యలు తీసుకుంటారు కదా. మళ్ళీ డిస్కషన్ పెడతాం. నాగేందర్ గారు అండి, మేము వేరే ఈ రోజు అందరు స్వాగతిస్తున్నారు. ఇది మధ్యలో ఆగిపోతే గతంలో నేను ఇంతకుముందు అన్నట్లు రాజేష్ గారు అధికారులకు వచ్చిన అయ్యప్ప సొసైటీ విషయంలో కూడా మీకు క్లియర్ గా చెప్పాలి. నాగేందర్ గారు సొంతం కోసం కొట్లాడలేదండి. అది కూడా వెనక బస్తీ ఉంది, వాళ్ళ కోసం బాట కోసం కొట్లాడండి. దాంట్లో కూడా తప్పు ఉందని కేసు పెట్టారు కదా నాగేందర్ గారి పైన. ఏం ఊరుకున్నారా? ఆయన కేసు పెట్టారు కదా. విఠల్ గారు ఏమో చెప్తున్నారు. రాజేష్ నేను ఏమంటున్నంటే కాళేశ్వరం ఎంక్వైరీనో లేకపోతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఎంక్వైరీనో అట్లా ఫోన్ ట్యాపింగ్ కేసు లాగా ఇది గది నేను అనేది 15 రోజులు వారం రోజులు హెడ్లైన్స్ కి మన డిస్కషన్స్ కి మాత్రమే ఎజెండా కావద్దు. ఇది నిరంతరంగా కొనసాగించబడాలి. ఫస్ట్ ప్రజాప్రతినిధుల నుంచి ప్రారంభించాలి, బడా బిల్డర్స్ దగ్గర ప్రారంభించాలి, ఐఏఎస్ ఐపీఎస్ ప్రారంభించాలి. అప్పుడు కింది స్థాయి కామన్ మ్యాన్ దగ్గరికి రండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఇది నిన్న రాత్రి 8:30 వరకు కొట్టిన అన్ని కూడా 0.1% చిన్నోళ్ళని కొట్టిండ్రు. ఇప్పటివరకు కొట్టిన అన్ని కూడా పెద్దోళ్ళని కదా. మరి మీరు ఎందుకు చిన్నోళ్ళవి కూడా ఉన్నాయి కదండి. అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ కొన్నోళ్ళకి ఇబ్బంది అయింది. ఏది ఇండివిజువల్ గా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరిని కొట్టలేదండి ఇప్పటివరకు అయితే. అవి ఎప్పుడో రాజశేఖర నీకు కూడా కార్పొరేటర్ మీ మీద కూడా పడతారు. నేను అదే అంటున్నా. దానికి నేనే అంటున్నా మీరు అందరు రావాలని. అపార్ట్మెంట్ కడతాడు, FTL లేదని ఎన్ఓసి ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారు, మున్సిపల్ వాడు పర్మిషన్ ఇస్తాడు, సబ్ రిజిస్ట్రేషన్ అవుతుంది ల్యాండ్, బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు. ఇవాళ అపార్ట్మెంట్ కూల్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏం జరగబోతుంది కామన్ మ్యాన్? చర్చించాల్సిందే. అంత ఈజీగా ఇది ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిద్దామన్నా. బ్యాంక్ లోనే 50 లక్షలు 70 లక్షలు లోన్ పెట్టి ఒక అపార్ట్మెంట్ కొంటాడు, రాత్రి కూల్చేస్తారు. ఎవరిది తప్పు? ముందు అధికారులను శిక్షించండి, వాళ్ళని జైల్లో పెట్టండి. అందరూ అన్ని 4 డిపార్ట్మెంట్లు వల్ల 4 HMDAతో 5-6 డిపార్ట్మెంట్ ఇంట్లో కలిసి ఉన్నాయి. 5-6 డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులందరూ లోపటేయాలి. ఈ రికవరీ పెట్టాలా? ఎవరైతే కొన్నాడో వానికి జరగబోయే నష్టపరిహారం ప్రభుత్వమా బిల్డరా కొట్టించిన తర్వాత కొట్టండి. కాదు విఠల్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు సామాన్యులు దాదాపు 80,000 నుంచి 1,00,000 దాకా ఉన్నారంటే ఇప్పుడు ఇవన్నీ చూసి ప్రభుత్వానికి ముందుకు వెళ్తుందో వెళ్ళకపోవచ్చో. మరి ఇక్కడ ఎవరైతే కామన్ మ్యాన్ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవ్వడు కూడా వాడు స్వతహాగా కబ్జా చేసినోడు కాదు. అవును, పార్టీ నేతనే ఉంటాడు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆయన పర్మిషన్ తీసుకొస్తారు, అమ్ముతాడు. పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు కోర్టు పోయే శక్తి కూడా ఉండదు. రాజశేఖర రెడ్డి, మా మిత్రుడు రాజశేఖర రెడ్డి తెలుసు. మా పక్కనే సరునాథ్ చెరువు పక్కనే సింగరేణి కాలనీ ఉన్నది, తపోవన్ కాలనీ ఉన్నది, గ్రీన్ పార్క్ కాలనీ ఉన్నది. పాపం ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నారు. 40 ఏళ్ల క్రితము వెంచర్ చేస్తే సరునాథ్ చెరువు అది పైన దాని ఉన్నటువంటి అని. ఇవాళ అటువంటి వాటి జోలికి కూడా వస్తే ఒకవేళ నిజంగా కూడా ఆడు వెంచర్ చేసినోడు ఎక్కడో పోయిండు, వాడు ఎక్కడో పోయిండు. 10 సేల్స్ అయినా ఇప్పటికీ దాంట్లో 10 మంది చేతులు మారినాయి. కష్టపడి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ వాస్తవంగా టెక్నికల్ గా చూస్తే అది FTL అన్నో ఎక్కడో చిన్న టెక్నికల్ గా ఉంటది. ఇప్పుడు ఇది అంతా చూస్తుంటే ఇది ముందుకెళ్ళే అవకాశం ముందుకు వెళ్తుందో లేదో మరి తీసుకోవాలి. చాలా స్పష్టంగా చర్చించి అందరితో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నటువంటి వాటి పట్ల కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ పూర్ జీవితాంతం మన జీవిత ఒక 200 గజాల ఇల్లు అన్నది ఒక జీవితకాల కళ. నేను ఉదాహరణ సరునాథ్ చెరువు పైన ఉన్నటువంటి 40-30 ఏళ్ల కింద ఇల్లు కట్టుకుని ఇవాళ కూడా కట్టుకోలే. పాపం వాళ్ళు అయిపోయింది, పిల్లలు సెకండ్ జనరేషన్ కూడా అక్కడ ఉంటున్నారు ఆ కాలనీలో. అటువంటివి కూడా FTL లో నామ్స్ లో వస్తాయి. FTL చూసినట్టయితే నామ్స్ లో వస్తాయి. ఇట్లనే హైదరాబాద్ ఉన్నటువంటి చెరువులు, చాలా చెరువులలో ఇవాళ బతుకమ్మ కుంట ఉంది. మన కళ్ళ ముందు మాయమైపోయింది, లేనే లేదు అసలు బతుకమ్మ కుంట. ఇట్లా ఇటువంటి వాటికి సంబంధించింది అంటే ఒక బ్రాడ్ గా చర్చించి ఇటువంటి వాటిని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఫామ్ హౌస్ లో వాటిని ఒక్కటే గట్టి చూడొద్దు. కాబట్టి నేను అదే అంటున్నా, బర్రెన్ గొర్రె ఒక తాడు కట్టేసి ఇబ్బంది అవుతుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఎకరాలు కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు కట్టి ఇంకోటి చేసిన మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల మామూలు పట్ల చూసే కోణంలో తేడా ఉండాలి. కానీ కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఈ హైడ్రా తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ ఇవన్నీ అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది ఎక్కడ చూసినా.
కోటేశ్వరరావు గారు, ఎక్కడ చూసినా చెరువులు కబ్జాలై సామాన్యుల్లో ఇల్లున్నాయి ఇప్పటికీ. ఇప్పుడు అవన్నీ కూల్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ చూసి ప్రభుత్వం ఇది ముందుకు వెళ్తుందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో మన మిత్రులందరూ చెప్పినట్టుగా ఇదొక సామాజిక సమస్యగా, ఎందుకంటే కొన్ని వేల మంది ఇమిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక సమస్యగా కూడా పరిణమిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడొక్కడ దీనికి ఏదో ఒక పద్ధతి, ఎందుకంటే హైడ్రా అయినా లేదా ఇంకోటి అయినా కానీ ప్రభుత్వము ఒక అఖిలపక్ష సమావేశం వేసి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని, అంటే ఎవరిని కూల్చివేయాలి, ఏది ఉన్నాయి, ఏమిటి, అసలు ఇంతవరకు ఏది నిషేధిత ప్రాంతమో ఏదో అనేటువంటిది ఒక నిర్ధారణ లేదు ఇంతవరకు. అది నిర్ధారించిన తర్వాత అటువంటి చోట్ల పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా ముందు చర్య తీసుకోలేదు, ఒక భవనాల మీద కాదు. అంటే అందులో కొందరు ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు, లేదంటే రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు కదా కోటేశ్వరరావు గారు. రిటైర్మెంట్ అయినా ట్రాన్స్ఫర్ అయినా కానీ రికార్డులు ఉంటాయి కదా, నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా. ఇప్పుడు అదే సమస్య అదే కదా. ఇప్పుడు ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళ గురించి మనం ఎట్లా అంటున్నాము, అది కూడా ఆ విధంగా బాధ్యత రహితం. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఢిల్లీలో పెద్ద టవర్స్, కొన్ని 100 కోట్లు ఉన్నటువంటి టవర్స్ ని, అదేవిధంగా క్వశ్చన్ పక్కనే ఉన్నటువంటి ఒక విలేజ్ లో నిర్మించినటువంటి విల్లాల లాంటి వాటిని మొత్తం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించింది. అవును, అది అందరికీ తెలిసిందే, మన అందరికీ తెలిసిందే. అందుకని చూద్దాం, అటువంటి విషయాలు చూద్దాం, సమయం లేదు, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. అఖిలపక్ష సమావేశం వేసి కానీ ఏది ప్రాధాన్యత అనేటువంటిది నిర్ణయించాలనేది నేను చివరిగా నిజంగా ఇది సీరియస్ గానే ఉంటుందా? ఇది అందరిపైన, ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడ్డారో వీళ్ళందరిపైన ఉంటుందా అయితే అంటారు? ఇదే మధ్యలో ఆగే అవకాశం లేదంటారు? డెఫినెట్గా ఉండాలి, అది ఎవరైనా ఉండొచ్చు. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ రోజు కేటీఆర్ కోసం మరొకరి కోసం తీసుకొచ్చిన హైడ్రా కాదు. ఎవరు కేటీఆర్ అబ్బా? అదో నేను నిన్న కూడా చెప్పిన వేరే దాంట్లో. కేటీఆర్ ఎవరండి? పాసింగ్ క్లౌడ్, వచ్చిండి వెళ్ళిపోయింది, అయిపోతుంది అదంతా. ఇప్పుడు కేసీఆర్ ఏం పెట్టండి రైట్ హైదరాబాద్కి కాదు కదా. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మన చేతిలో ఉంది, రెసిడెన్స్ చేతిలో ఉంది. నేను ఇప్పుడే చెప్పిన 90 పాయింట్స్ ఐడెంటిఫై చేసి రాజేష్, హార్వెస్టింగ్ పిట్లు 10 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి. ఇవన్నీ అవసరం హైదరాబాద్కి, నిజంగానే అవన్నీ కరెక్ట్గా ఉండింటే ఈరోజు కేటీఆర్ నేను ఇంత గొప్పగా అంత గొప్పగా అని మొన్నటి వరకు చెప్తుండే, ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు కదా. అంత గొప్పగా నువ్వు చేయలేదని నిర్ధారించబడదు. ఇంకోటి రాజేష్, ఇప్పుడే అన్న చెప్పిండు, వీటలన్న 85లో ఆయన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చదవడానికి ఉస్మానియా యూనివర్సిటీ. అరే హరితహారం మీద 22,000 కోట్లు పెట్టిర్రు అన్న. మరి చెట్లు ఎక్కడ పోయినాయి నాకు ఈరోజు వరకు కనిపిస్తలేవు. మరి 22,000 కోట్లు 10 సంవత్సరాల హరితహారం మీద పెడితే మరి ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? 22,000 కోట్లు పెట్టిరు వీటిలో. ఒక్కసారి ఆలోచన ఏడిపోయిన ఆ పైసలన్నీ. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారికి, అదేవిధంగా విఠల్ గారికి అండ్ రవి గారికి, కోటేశ్వరరావు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి నేను ఇంతకుముందు అన్నట్టు హైడ్రా ఇప్పుడు అడలెత్తిస్తుంది రాజకీయ నాయకుల గుండెల్లో. ఎందుకంటే వీళ్ళందరూ కొందరు కబ్జాలు చేశారు, చెరువులు గుంటలు కబ్జాలు చేశారు, అవన్నీ కూడా కూల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ హైడ్రా అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇది అందరూ స్వాగతిస్తున్నారు. ఇది కొందరి కోసం కాకుండా అందరూ, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ కబ్జాలు చేశారో అందరూ కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. ముందు చేయాల్సింది ఈ రాజకీయ నాయకులు కబ్జాలకు పాల్పడ్డారు కదా, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. తర్వాత మీరు సామాన్యుల దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు సామాన్యులు అప్పులు చేసి లోన్లు పెట్టి అక్కడ తెలుసో తెలియక కొని ఉంటారు కాబట్టి వాళ్ళపైన కాదు కావాల్సిన చర్యలు తీసుకోవాల్సింది. ముందుగా రాజకీయ నాయకులు ఎవరైతే కట్టుకున్నారో చెరువులకు దానిపైన వాటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఒక కేటీఆర్ కోసమో మరొకరి కోసమో తీసుకొచ్చింది కాదు. హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా, చిన్నపాటి వర్షం పడుతున్నాయి, ఏ రకంగా రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయో అది రాబోయే రోజుల్లో రాకుండా ఉండేందుకే ఈరోజు ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం ఇది మరి నిజంగా సక్సెస్ఫుల్గా జరగాలి, దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.